కాబట్టి ఈరోజు మన అభ్యర్థులను నిర్ణయించి ప్రజలందరికీ కూడా ఏమైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చే వరకు కూడా మనం వ్యవసాయాన్ని కూడా వివరించవలసిన అవసరం మనకి ఉందని తెలియజేస్తాం. అలాగే ఈ జిల్లా పార్టీ కార్యక్రమానికి అలాగే అందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సూపర్ 6 అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. నేను ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, రాజకీయ నాయకులు అయినప్పటికీ అదేవిధంగా ఏ పార్టీ అయినా కూడా ఒక మాట ఇస్తే ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టోలో ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ఈ రాజకీయాలు తప్పకుండా విలువలు విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం మేనిఫెస్టోలో ఒక మాట చెప్పామో అదే బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీతగా భావించాల్సినటువంటి సమయం. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే సంవత్సరం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అవునా కదన్నా, సంవత్సరం పూర్తయింది. ఈరోజు సూపర్ 6 లో ఎన్ని చేశారు అనేది ఈరోజు మీరందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసేది ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా వాయిస్ ఆఫ్ వాయిస్ లా ఉండాల్సినటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు ఎవరినో విమర్శిద్దామనో ఎవరినో లేకపోతే బెదిరిద్దామనో ఈ కార్యక్రమాలు మేము చేయట్లేదు. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు మీరు ఒక మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీల్లో మీకు మరొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించేటువంటి మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతిపక్షం గతంలో వినిపిస్తే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటుందో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సూపర్ 6 మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పటికి ఎన్ని నెరవేర్చారు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ఈరోజు ఎప్పుడైనా కూడా మనం అధికారంలోకి వస్తే ముఖ్యంగా మనం చేయాల్సింది మనం ఇచ్చిన మేనిఫెస్టో, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక పక్క మేనిఫెస్టోను అమలుపరచట్లేదు. సంవత్సరం పూర్తయింది, ఇంకా మనకు సమయం ఉంది అంటూ ఉన్నారు. సరే చేస్తారేమో అని చూస్తున్నాం. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఇదెందులో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మీరందరూ కూడా ఆలోచించండి ఒకసారి. కేసు గొడవలు, బుక్స్ రాసుకున్నానని చెప్తున్నారు. ఈ రోజు బుక్స్ రాసుకోవడానికే మీకు ఈ రోజు అధికారం వచ్చిందని చెప్తున్నాం. ఈరోజు రెడ్ బుక్లు అని చెప్పి ఆ బుక్లు అని చెప్పి ఈరోజు ప్రజలు వేధించడానికి ఈరోజు మనకు మీకు అధికారం ఇచ్చిన ప్రజలను అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతా ఉంది నియోజకవర్గంలో? పెద్దల ప్రోత్సాహాలు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కేసులు, కొట్లాటలు, గొడవలతో ఈరోజు నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఈరోజు పెట్రోల్ బంకులు ఉంటే తగలబెడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారు, పొలాలని ఆక్యుపై చేస్తున్నారు. ఈరోజు నా ఇంటి దగ్గరికి వచ్చి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, అబ్బాయి చౌదరి దగ్గర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు, సంక్షేమం చేశాడు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, దెందలూరులో మేము ఏం చేశాం? అభివృద్ధి వైపు నియోజకవర్గాన్ని నడిపించాం. దెందలూరులో మేము ఏం చేశాం? శాంతి భద్రతలు కాపాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చిన అన్న, చెల్లి, తమ్ముడు అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ పనులు చేయడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతా ఉంది దెందలూరు నియోజకవర్గంలో? ఎవరు ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎంతసేపు కూడా ప్రజలు మభ్య పెడదామని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను అడుగుతూ ఉన్నా, ఇదే కొల్లేరు ప్రాంతానికి అబ్బాయి చౌదరి అభివృద్ధి చేశాడు, మీరు చేశారా? చర్చకు రెడీగా ఉన్నారని అడుగుతున్నా. ఉన్నటువంటి ప్రతి ఎస్సీ సొసైటీకి, ప్రతి బీసీ సొసైటీకి న్యాయం చేసినటువంటి
నియోజకవర్గం అయితే అబ్బాయి చౌదరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అదే కొల్లేరు ప్రాంతంలో వారికి తాగునీటి ఇబ్బంది ఉంటే తాగునీటి ఇబ్బంది పరిష్కరించింది అబ్బాయి చౌదరి. ఆ గ్రామాల్లో విద్యుత్ లేకపోతే సబ్ స్టేషన్లు కట్టించి ఆ గ్రామాలన్నిటికీ చెరువులన్నిటికీ విద్యుత్తులు కల్పించింది అబ్బాయి చౌదరి. ఈరోజు మీరా నాతో మాట్లాడుతున్నారు. ఆ కొల్లేరు ప్రాంతంలో బడులు పోకపోతే బడుల యొక్క రూపురేఖలు మార్చింది అబ్బాయి చౌదరి. ఈరోజు ఈరోజు ఈ కొల్లేరు ప్రాంతంలో అబ్బాయి చౌదరి ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క గ్రామానికి కానీ బాకీ లేడు. కావాలని ఈరోజు అబ్బాయి చౌదరిని తప్పిస్తే రాజకీయం చేయించుకునేటువంటి ప్రయత్నం. నా దగ్గరికి వచ్చి 40 సంవత్సరాలుగా ఇదే కుటుంబం ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. ఏ కష్టం వచ్చినా తాత తండ్రుల నుంచి ఇక్కడ ఉండి సేవ చేస్తున్నాం. ఇదే ఇంటికి వచ్చి ఇక్కడికే వచ్చి డబ్బులు కొడతారా మీరు? ఇక్కడికే వచ్చి భోజనాలు వండుకుంటారా మీరు? చెప్తున్నా తప్పకుండా కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి. తప్పకుండా ఈరోజు మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, నేనే సరిగ్గా పరిపాలించాల మంచితనం అని చెప్పి ఈరోజు మన చేతకాలతనం మంచితనం అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు లోపల కూర్చోబెట్టి తెలుగుదేశం వచ్చినా కూడా కాఫీ ఇచ్చి మరి ఈరోజు మనం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేసేటువంటి కార్యక్రమం చేశాం. కానీ నేను తప్పు చేశా. ఈ రోజు చెప్తున్నా అబ్బాయి చౌదరి అదేవిధంగా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రతిపక్షానికి. ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక 18,000 మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఈరోజు మీరు ఎన్ని ఇచ్చారని అడుగుతున్నా. ఇదే దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి చూస్తే 2 చింతలు నేను కాలనీలు కనపడతాయి. అవి కూడా రాజశేఖర రెడ్డి గారు స్థలం కొంటే మీరు ఇల్లు ఇచ్చి మీ కాలనీ పేర్లు పెట్టుకున్నారు. అబ్బాయి చౌదరి జగనన్న కాలనీ ఈ నియోజకవర్గంలో 167 కాలనీలు ఉన్నాయి. 167 కాలనీలు ఉన్నాయి. మీకు దమ్ముంటే 168 కాలనీలు తయారు చేసి చూపించండి. అప్పుడు మీరు దమ్మని చెప్తాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు అబ్బాయి చౌదరి ఏం చేశాడు? ఈ నియోజకవర్గానికి ఏదో రైతులు ఈ నియోజకవర్గంలో ఏ మూల ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు రోడ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దల వంశా గారి ఆశీస్సులతో, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కార్పొరేట్ నాయకులు గారు అబ్బాయి చౌదరి గారు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అక్కడ తెచ్చుకెళ్తే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు వాళ్ళు పడేసి మేము కట్టించామని చెప్పుకుంటూ ఉంటారా? ఏదో కైకరాజ్యంలో మంచి ఎవరు కట్టించారు? అబ్బాయి చౌదరి కట్టించారు. ఈ రోజు మీరు కట్టించారని చెప్తుంటారా? సరే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్న శిల్పాలకాల రోడ్లు మీకు దమ్ముంటే 18,000 స్థలాలు ఇవ్వండి. మీకు దమ్ముంటే ఈ నియోజకవర్గంలో సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ కింద 250 పైచలుగా ఈరోజు బిల్డింగ్స్ ఇక్కడ నేను కట్టించాను. మీకు దమ్ముంటే కట్టించండి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 200 పైచలుగా బడుల యొక్క రూపురేఖలు నేను మార్చాను. మీకు దమ్ముంటే అది మార్చండి. అంతేగాని ఈరోజు చేతగాక చెయ్యలేక మనం చూసుకున్నాం, నువ్వు ఏదో చూసుకున్నాం, అంతేగాని కార్యకర్తలు తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. పెద్దలు ఉన్నారు, నేను ఇది ఎక్కువ మాట్లాడకూడదు. ఇది జిల్లా కార్యక్రమం కాబట్టి ఈ రోజు నేను ఉన్నటువంటి బాధను తెలియజేస్తున్నా. పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి 40 సంవత్సరాలుగా ఈ కుటుంబం ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికే ముందుకు ఇక్కడ నుంచి 5 దశాబ్దాలుగా మేము ఇక్కడ ఉంటే ఇదే ఇంటికి వచ్చి రాళ్ళు వేశారు. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్నా చెప్తున్నా. తప్పకుండా టైం వస్తుంది. ఏలూరు జిల్లాలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నటువంటి అబ్బాయి చౌదరి డెఫినెట్ గా పార్లమెంట్కి సమాధానం ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభాధ్యక్షతను వహించాల్సిన పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు